Please like and share Maithili Ontillu channel. Please subscribe. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడు మేమున్న ప్రదేశం ఏంటంటే ఎక్స్పీరియం ఈకో పార్క్ అండి. ఇది కొత్తగా మొన్న రీసెంట్లీ ఓపెన్ అయిన బయోడైవర్సిటీ పార్క్ అండి. ఇది ఒక మిరకిల్ అని చెప్పుకోవచ్చండి. ఇందాక మా ఛానల్ గురించి మాట్లాడింది ఈ పార్క్ యొక్క ఫౌండర్ అండి రామ్దేవ్ గారు. మాకు కలిసి మాతో కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఆ పార్క్ గురించి కొన్ని వివరాలు కూడా మాకు చెప్పారు, షేర్ చేసుకున్నాను. వెరీ హంబుల్ అండ్ కైండ్ పర్సన్ అండి. ఇది ఎంట్రన్స్ అండి, ఎక్స్పీరియం ఈకో పార్క్. ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం మేము. అంటే ఈ ఈ ఓపెన్ అయిన తర్వాత ఈ 2-3 రోజుల్లోనే ఈ పార్క్ గురించి చాలా విని ఉన్నాము. సో అదేంటో చూసి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో ఇవాళ వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, తప్పక ఎంజాయ్ చేస్తారు. ముందుగానైతే ఇది ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉందండి. ఇక్కడ ఏంటంటే మేము కొంచెం ఎర్లీగా వచ్చాము. 10 o'clockకి టికెట్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వెయిటింగ్ హాల్. మేము వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది. తర్వాత ఒకరు జాయిన్ అవుతూ వచ్చారనమాట. ఇక్కడ మేము కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము. మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ కూర్చొని తిన్నామన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం అండి, బయట నుంచి ఫుడ్ అలౌడ్ లేదట. ఆ విషయం మేము ముందుగానే తెలుసుకున్నాము. పైగా ఈరోజు స్పెషల్ టారిఫ్ ఏంటంటే అడల్ట్కి 1200, చైల్డ్కి 600 రూపీస్. ఇక్కడ బగ్గీస్ అని ఉంటాయండి, కార్ట్స్, మనల్ని పార్క్ అంతా తిప్పడానికి. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్, చాలా వాస్ట్ పార్క్ కదా. సో వాళ్ళు కన్వీనియంట్గా మనల్ని ఎక్కడంటే అక్కడ పికప్ చేసుకోవడానికి బగ్గీస్ ఉన్నాయి. వాటి ఛార్జెస్ 200 రూపీస్. ఇలా ఒకటి రిస్ట్కి వేసే బ్యాండ్ ఒకటి ఇచ్చారు. తర్వాత 2 ఎంట్రీ పాస్లు ఇచ్చారు, బిల్ ఇచ్చారనమాట. ఇంకా ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు అఫీషియల్స్ మాకు రిస్ట్కి బ్యాండ్ వేసేసారు. ఇంకేంటంటే వీళ్ళు ఆల్రెడీ వీరు అప్రూవ్డ్ విజిటర్స్ అని అనమాట. ఇదండి బగ్గీ, మా ఫస్ట్ బగ్గీ రైడ్. ఎంట్రన్స్ పక్కనే ఎక్కాము మేము. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ పార్క్ అంతా మనల్ని కన్వీనియంట్గా తిప్పుతారనమాట. అంటే మనకు నడిచే ఇష్టం ఉంటే నడవచ్చు, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక స్పాట్కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం అక్కడ దిగి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలి. ఇవి చూడండి, పెద్ద పెద్ద లిల్లీస్ లాగా ఉన్నాయి కదా. ఇవి మెటల్తో తయారు చేసినవండి. అండ్ ఇవి చెట్లు, నిజమైన చెట్లు కాకపోయినా నిజంగా చెట్లలాగా షేడ్ ఇస్తున్నాయండి చల్లగా. ఇంకా ఇవన్నీ ఏంటండి, సాధారణంగా కనిపించినా కూడా ఇవి చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటండి. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, అక్కడెక్కడ బోర్డ్స్ పెట్టారు. ఇవి ఇండియావి కావు, ఒక 70 డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు అంటండి ఇవి చూడండి, స్పైరల్స్, స్ప్రింగ్స్ షేప్లో వాటిని మలిచారు చూడండి. ఎంత చక్కగా ఉన్నాయోనండి. అంత పెద్ద ల్యాండ్స్కేపింగ్, అంత పెద్ద ల్యాండ్ని ఇలా డిజైన్ చేసి రకరకాల మొక్కల్ని ఒక ప్యాటర్న్గా పెట్టి ఉన్నారండి. మొక్కలు, ఒక్కొక్క రకం మొక్కలు ఒక్కొక్క చోట అట్లా పెట్టి ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫ్లవరింగ్ సీజన్ కాదు కదా, అందుకని కొంచెం డ్రైగా కనబడుతున్నాయి. మాన్సూన్లో ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ మొక్కలన్నీ కొద్దిగా పెరిగిన తర్వాత మాత్రం సూపర్గా కనబడతాయండి ఇవి. ఈ మమ్మల్ని ఫస్ట్ స్పాట్కి తీసుకొచ్చారు ఆ బగ్గీ పర్సన్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ బగ్గీ నడిపే డ్రైవర్ గైడ్ లాగా కూడా మాకు అన్నీ వివరిస్తూ తీసుకొచ్చాడండి. ఇది ఫ్లవర్ బెడ్స్ అండి. అంటే దాదాపు ఒక 3 to 4 acres వరకు ఉందండి. చూస్తే ఇలా కనిపిస్తుంది, క్లోజప్లో చూడండి. అన్ని చిన్న చిన్న సన్ఫ్లవర్స్ లాంటివి, మల్టీ కలర్ సన్ఫ్లవర్స్ అనమాట. ఇక మేము ఈ బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా కొద్దిగా ముందుకు వెళ్ళామండి. అంటే ఇది చాలా వాస్ట్ ప్లేస్. అయితే ఇక్కడే పక్కన ఇదే ఫ్లవర్ బెడ్స్ సైడ్ పాపులర్ యాంకర్ లాస్యా రెడ్డి గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారనమాట. షూటింగ్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు కూడా అదే స్పాట్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. సరదాగా మేము అటువైపు వెళ్ళి వాళ్ళు రికార్డ్ చేస్తున్న ప్లేస్ని కూడా చూసాము. ఆవిడ చక్కగా పరిచయం చేసుకొని నాతో బాగా మాట్లాడారండి. So is it going అండి మీ యూట్యూబ్ ఛానల్? Actually, I started it as a cooking channel. Now I'm into lifestyle and travel. Wow. And now Exporium is our newest Yes. gem for Hyderabad. Definitely. So
So we have to capture it. very nice. Ante today Milan- being the first weekend, Okay. I thought I shouldn't miss this chance. Okay. So I'm here with my son Rahul. Hi Hello, ma'am. Rahul. Hi, ma'am. But I'm so surprised. I'm very passionate. మిమ్మల్ని చూస్తుంటే like we have to do these kind of vlogs అని. So definitely ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీడియాలోకి రావాలన్నా భయపడుతుంటారు. బట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ మ్యామ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు చూడు. ఈ టైంలో మీరు వచ్చి షూట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి. అండ్ యు ఆర్ అప్డేటెడ్. ఎక్స్పీరియన్స్ ఇప్పుడిప్పుడే వచ్చింది అండ్ అప్డేటెడ్ వర్షన్. అండ్ ఐ థింక్ యువర్ సన్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఫర్ ఇట్, రైట్? Yes. He's my technique. We are a Team, yes. So do subscribe Madam channel. మీ Maithili channel. Maithili Vantillu. ఓకే. సేస్ మైథిలి గారు వెరీ ఫేవరెట్ అండ్ మోస్ట్ హంబుల్ పర్సన్. ఇంత ఎండలో కూడా వచ్చి షూట్ చేస్తున్నారు. దట్ షోస్ అవర్ ప్యాషన్. సో మైథిలి ఛానల్, రైట్? Maithili Vantillu. మైథిలి వంటిల్లు. ఓకే. మైథిలి వంటిల్లు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాట్ ఓన్లీ కుకింగ్ రెసిపీసే కాకుండా లైఫ్ స్టైల్ అండ్ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, ట్రావెల్, ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సూన్ షీఈస్ గోయింగ్ టు బి అ రాక్ స్టార్ అనమాట. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. Love you. Love you ma'am. Love you so I much. had a kind word with Ramdev Garu also, yes. He's also very encouraging. Definitely. And, a fantastic person, I must say. Yes. And being so humble. The man behind this empire, being so humble is not a So it's simple not thing. 10 years, it's 20-25 years. Look He's at his working passion. on this actually. Look at his passion and the way he gave shape to all these things. We are going to really dive into it now. Definitely. So, thanks for your precious Thank and you. all the Thank you, best ma'am. to you. All Thank the you, best thank to you. you I very love your shows. Thank you. ఇంకా ఆ తర్వాత ఇదే పక్కన గార్డెన్లో ఈ ఈ చెట్లండి, ఇవి ఏదో బయట దేశాల నుంచి తెచ్చారట. వీటిని చూడండి ఎలా మలిచారో. ఇది మీరు సోఫా సెట్ అనుకుంటున్నారు కదా, కాదు. ఇది 5 చైర్స్ మధ్యలో సెంటర్ టేబుల్. జస్ట్ ఆ చెట్ల కొమ్మల్ని మలిచి చేశారంటండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి. అంటే ఎంత శ్రద్ధగా ఆ పెరిగే కొమ్మని అలా మలుస్తూ వెళ్ళాలి కదా. ఇదిగోండి, ఇది ఒక చైర్, నేను కూర్చున్నది ఒక చైర్. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఈ మొక్కలు ఫారెన్ నుంచి తెచ్చినవంటండి. 72 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంటండి మొక్కల్ని. ఇవి మన దగ్గర పెరిగే మొక్కలు కాదు, అయినా వాటిని మన వాతావరణానికి అనుగుణంగా మలుచుకున్నారు చూడండి. ఇక ఇది ఇంకొక సెక్షన్. ఇది ఏంటంటే ఒక పెద్ద ఆడిటోరియం టైప్లో ఉంది. ఇక్కడ ఒక విషయం అండి, ఈ పార్క్లో వుడ్, స్టోన్, మెటల్ తప్ప ఇంకా ఏ మెటీరియల్ యూజ్ చేయలేదండి. ప్లాస్టిక్ కానీ సింథటిక్ కానీ ఎక్కడా లేదు. పైన క్లాత్ అండి, అది ఫ్యాబ్రిక్, కానీ అది సింథటిక్ కాదు. కింద మొత్తం మెటల్ అండ్ స్టోన్. అండ్ ఆ స్టోన్ కూడా స్టోన్ స్ట్రక్చర్స్ని కూడా ఇంపోర్ట్ చేశారంటండి బై సీ, సముద్ర మార్గం ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నారట. అంటే ఇంత పెద్ద స్ట్రక్చర్స్ ఏంటండి, 10 to 12 feet లాంగ్ ఉన్న రాక్స్ని కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఈ స్కల్ప్చర్ చూసారా, ఈ శిల్పం ఇది దేంతో తయారైంది తెలుసా అండి? మనకు నట్స్ అండ్ బోల్ట్స్ ఉంటాయి కదా, మెటల్ నట్స్, వాటితో చేశారండి. ఆ నట్స్ అన్నీ గ్యాదర్ చేశారు చూడండి. అసలు దగ్గరికి వస్తే కానీ అవి నట్స్ అని తెలీదు. ఇది ఒక రాక్ టేబుల్. ఆ స్టోన్ ఎలా ఉంది తెలుసా అండి, అసలు మన స్లేట్ ఉంటుంది కదా, చిన్నపిల్లల స్లేట్, అలా ఉందన్నమాట. ఎంత నీట్ ఫినిష్ ఉందో. దాంతో ఒక అంటే రఫ్ షేప్లో ఒక డైనింగ్ టేబుల్ లాగా, సెంటర్ టేబుల్ లాగా చేసి సీటింగ్. ఇది ఇంకొక స్టోన్ అండి. ఇదేంటంటే పింకిష్ కలర్లో ఉంది. మీకు వీడియోలో సరిగా ఐడియా వస్తుందో లేదో, ఇది పింకిష్ కలర్లో ఉంది. దీనిపైన శిల్పాలలాగా చెక్కారండి. అంటే అది చైనీస్ మోటివ్స్ చెక్కారనమాట. అంటే ఇంత అంటే ఇవి ఆల్మోస్ట్ జెమ్సే అని చెప్పాలండి. ఇవి రత్నాలు, అంటారు, వజ్రాలు అంటారు కదా, ఇవి వాటితో సమానమే. ఎందుకంటే ఇవి చాలా ప్రెషియస్ స్టోన్స్. ఈ శిల్పం చూడండి, ఒక అమ్మాయిని ఎంత చక్కగా మలిచారో రాతితో. ఇంకా ఈ వైట్ ఫ్లవర్ బెడ్స్ అండి, అసలు చూస్తుంటేనే ఎంత ఆనందం అనిపించిందో. ఆ పైన వరుసగా కనిపించేవి ఏంటో తెలుసా, అవి చెట్ల కొమ్మలు. ఆ చెట్ల కొమ్మలు తీగల్ని, క్రీపర్స్ ఉంటాయి కదా చెట్లలో, పాకే మొక్కలు, వాటి తీగలతో బుట్టల్లాగా అల్లారు, వాజుల్లాగా. తర్వాత ఆ మధ్యలోంచి ఆకులు వస్తాయన్నమాట. అచ్చం మనం టేబుల్స్ పైన వాజుల్లో మొక్కలు పెడతాం కదా, అవి అలాగే కనబడతాయి. నేను ఇంకొక చోట ఫుల్గా తయారైంది ఉంది, చూపిస్తాను.
ఆ రాక్ చూడండి. ఇంకా చూడండి రాక్ చైర్స్. ఇక్కడ చెట్లని ఫర్నిచర్ లాగా మలిచేశారండి. అండ్ ఇది డెడ్ ట్రీ కాదండి, ఇది లివింగ్ ట్రీ. పైన చూడండి పచ్చగా ఆకులతో ఇది బ్రతికి ఉన్న చెట్టు. ఆ చెట్టుని అలా మలిచి ఒక చైర్లా తయారు చేశారు చూడండి, ఎంత కంఫర్టబుల్గా. ఇది ఇంకొక మెటల్ స్ట్రక్చర్ అండి. అంటే ఇలాంటివి చేయడము మామూలు విషయం కాదండి. ఒక పెద్ద క్యాట్ డిజైన్ చేశారు, ఎంత బాగుందో అసలు. ఇంకా బగ్గీ, మేము వచ్చిన బగ్గీ మళ్ళీ తిరిగి పికప్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అంటే ఇతనే కాదు, చాలా తిరుగుతున్నాయి. మనకు ఆ టైంలో ఏ బగ్గీ మనకు వస్తే దాంట్లో ఎక్కిపోవచ్చు అలా అనమాట. ఇది ఇంకొక రాక్ స్ట్రక్చర్, పింక్ స్టోన్స్ అండి ఇవి. అంటే నేను వీటిని రత్నాలు అని ఎందుకు అంటున్నానంటే ఏదో రాయో రప్పో అని కాదు. ఆ స్టోన్కి ఒక స్ట్రక్చర్ ఉంది, టెక్స్చర్ ఉంది, కలర్ ఉందండి. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్కలాగుంది తెలుసా అండి. వీటిని కూడా బయటి దేశాల నుంచి తెప్పించారంట. ఇది ఆ డ్రైవర్ చెప్తున్నాడండి, ఇది ఒక ఈటరీ రెస్టారెంట్ డిజైన్ అవుతుందంట. త్వరలోనే అది స్టార్ట్ చేస్తారంట. అంటే ఇప్పుడిప్పుడే కదా ఈ పార్క్ ఓపెన్ అయింది, త్వరలోనే ఇక్కడ పెద్ద రెస్టారెంట్ వస్తుందంటండి. మంచిదే కదా, అంటే విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఒక కన్వీనియన్స్ అనమాట. ఇంకా చూడండి అసలు ఎంత వాస్ట్ ఏరియా, ఇంత పెద్ద రోడ్స్. ఈ రోడ్స్ పైన ఇంత లాంగ్ డిస్టెన్స్ నడవడానికి ఇబ్బంది అని ఇలా బగ్గీస్ పెట్టారు. ఎక్కడంటే అక్కడండి మనం దిగి చూడాలి అనుకుంటే తప్ప మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అలా వస్తున్నాయి, పికప్ చేసుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. అండ్ ఆ డ్రైవర్స్ కూడా ఆ ప్లేస్ని చక్కగా వర్ణించి చెప్తున్నారండి. మేడం ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు ఏవి సాధారణమైన మొక్కలు కావండి, అన్నీ ఎగ్జాటిక్ ప్లాంట్సే. అంటే వాటికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట ప్రతి ప్లాంట్కి. చూడండి అమ్మాయి లెగ్స్ లాగా మెటల్తో ఎలా మలిచారో అదిగో చూడండి. మీకు ఆ చెట్టు మొదళ్ళు చూస్తే అర్థమై బుట్టలు అల్లినట్టేనండి. ఆ చెట్టు కొమ్మల్ని బుట్టల్లాగా అల్లేసి అదిగోండి ఫ్లవర్ వాజుల్లాగా డిజైన్ చేశారు చూసారు. పైన పచ్చని ఆకులు. అంటే అది దీనికి ఎంత ఓపిక, ఎంత స్కిల్ కావాలండి. ఇప్పుడు వాటిని ఆ మొక్క అనేది ఒక్క రోజులో పెరగదు కదా, ఆ తీగని అలా పెరిగేలాగా చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వాజ్ తయారు చేశారు. ఇది ఓన్లీ కొమ్మలతో, దానికి మళ్ళీ ఏం సపోర్ట్ లేదు, కింద రూట్స్ ఉన్నాయి. మేము చూసాం ఆ ఫ్లవర్ బెడ్ సెంటర్లో పెట్టారు డిజైన్గా. కింద రూట్స్తో ఉన్న క్రీపర్ ప్లాంట్స్ని, ఆ క్రీపర్ కొమ్మలు ఉంటాయి కదా తీగలు, వాటిని అలా బుట్టల్లాగా అల్లేసి పైన పచ్చని ఆకులు. అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకొక ప్యాచ్ అండి. ఏంటంటే ఈ మొక్కలు ఏంటో గొడుగుల్లాగా, క్యానపీల్లాగా పెరుగుతున్నాయి. కింద చల్లని నీడండి, ఎంత బాగుందో అసలు. ఇంకా పెరుగుతున్నాయి అవి. బహుశా నేను అనుకుంటే ఆ ఏరియా మొత్తం కవర్ అయిపోతుంది. ఇక ఇది ఇంకొక ప్రత్యేకమైన చెట్టు అండి. దీన్ని ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చారంట. ఇది ఒకటే చెట్టు, మీరు నమ్మరు, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఒకటే చెట్టు. ఆ చెట్టు వేళ్ళని మలిచి ఆ చెట్టు మొదట్లో ఒక చిన్న మందిరంలా తయారు చేసి అందులో రాతి విగ్రహం అండి బుద్ధుడిది. ఎంత నీట్గా ఉందో ఆ శిల్పం అయితే, అంత చక్కగా ఉంది. ఆ చెట్టు కింద బుద్ధుడు కూర్చొని ఉండడం. ఇంకా ఇవన్నీ చూడండి ట్రేస్ లాగా, టబ్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి మొత్తం రాళ్ళేనండి, రాక్ స్కల్ప్చర్ అనమాట. చూడండి అసలు అవి ఏదో బుట్టల్లాగా అలా. ఇది ఇంకొక వెరైటీ ఫ్లవర్ బెడ్ అండి. ఇక్కడి నుంచి చివర కూడా కనిపించట్లేదు, అంత పెద్ద ఫ్లవర్ బెడ్. ఇంకా పక్కన ఈ హార్ట్ షేప్లో కొన్ని స్ట్రక్చర్స్ చేశారండి. అంటే వీటిపైన క్రీపర్స్ పెంచే ఆలోచన అనుకుంటా. ఆ క్రీపర్స్ వచ్చిన తర్వాత ఎంత అందంగా ఉండబోతుందో అసలు. ఇటు పక్కన అటు పక్కన మల్టీ కలర్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ ఎలా ఉన్నాయి తెలుసా అండి, అచ్చం బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయండి. చాలా అందంగా చక్కగా ఉన్నాయి. అంటే కొన్ని మనకు ఆల్రెడీ ఇండియాలో దొరికే మొక్కలే ఉన్నాయి, కొన్ని ఏమో ఫారెన్లో పెరిగే మొక్కలేమో. అంటే వాటన్నిటిని సేకరించి ఒకే చోట పెంచడం అంటే మామూలు విషయం కాదండి. అదిగోండి బుద్ధుడి చెట్టు హార్ట్ షేప్లో ఎంత చక్కగా ఉంది కదా. ఇంకా అక్కడక్కడ వీళ్ళు బెలూన్స్ పెట్టారండి మల్టీ కలర్వి. అవైతే దూరం నుంచి కూడా, అంటే మేము ఈ పార్క్ అప్రోచ్ అవుతుంటే కూడా అందంగా కనిపించాయి అన్నమాట. ఇంకా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి.
ఇక ఇవన్నీ ఫర్ ట్రీస్ అవి. ఇక్కడ చూడండి చిన్న చిన్న మష్రూమ్స్ లాగా ఎలా ఉన్నాయో. ఇవి 6 చెట్లు, వాటి మధ్యలో ఒక రాక్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చారు. అవేంటంటే ఎగ్జాక్ట్లీ మన మష్రూమ్స్ లాగానే ఉన్నాయండి. అంటే న్యాచురల్గా చెట్టు ఎలా పెరిగేదో తెలీదు, కానీ మనిషి దాన్ని మలిచి ఒక ఆకారానికి తేవడం మాత్రం చాలా గొప్ప విషయం కదా. ఇది ఇంకొకటండి. ఇది ఎలా అంటే మనం షెడ్ లాగా వేసుకుంటాం కదా నీడ కోసం, ఇది న్యాచురల్ షెడ్ అనమాట. ఇవి 4 చెట్లండి. వాటన్నిటినీ కలిపి ఒక గొడుగు ఆకారంలో తయారు చేశారు. దాని కింద ఒక రాక్ బెంచ్ లాగా పెట్టారనమాట. అది ఎంత అంటే ఒక 10 to 12 feet పొడవు ఉంది. సాలిడ్ రాక్ అండి. 2 feet by 2 feet వెడల్పు ఉంది, 12 feet పొడవు ఉంది. ఈ రాక్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారో ఇంకా మన ఊహకు కూడా అందదు. దాన్ని అలా బెంచ్ లాగా పెట్టారు. సింగిల్ రాక్ అది. అంటే ఇవన్నీ ఎంత కష్టపడితే ఈ షేప్కి వస్తాయండి. ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇవి ఇంకొక వెరైటీ. ఇవి వాటి పేర్లు కూడా తెలీదు, బయట నుంచి తెప్పించిన మొక్కలేనట. అవి చక్కగా చిన్న చిన్న మష్రూమ్స్ లాగా, బటన్స్ లాగా అలా అనమాట. ఏ షేప్లో అంటే ఆ షేప్లో. మధ్యలో ఇది ఒక పెద్ద రాక్ సింగిల్ రాక్తో చెక్కిన శిల్పం. రకరకాల రాక్స్ అండి. ఈ రాక్స్ కూడా మన ఇండియావే కాదు, బయట కంట్రీస్ కూడా వీటిని ఇలా చక్కగా ఒక స్ట్రక్చర్స్ లాగా చేశారు. ఇది మెటల్తో చేసిన ఆవుల్ షేడ్ లోపల నీడగా ఉందండి. ఒక షెడ్ లాగా చేశారు, అది ఆవుల్ షేప్. ఇంకా ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడ కూడా ఇలాగే ఈ మొక్కలైతే ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పాను కదా, వాటి తీగలతో బుట్టల్లాగా అల్లి, అదిగోండి ఎంత పెద్ద బుట్ట చూడండి. దానిపైన మళ్ళీ ఆ చెట్టువే ఆకులు. అది ఎలా ఉందంటే ఫ్లవర్ వాజ్లో మనం పెడతాం కదా ఫ్లవర్స్, అలా కనబడుతుంది. ఇంకా ఇవి మెటల్ స్ట్రక్చర్స్ అక్కడక్కడ పెట్టారు. అంటే స్టైలిష్గా రెడీ అయిన లేడీస్ లాగా అనమాట. ఎంత బాగున్నాయో ఇవి. ఒక 15 feet హైట్లో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. దూరం నుంచి కూడా అందంగా కనబడుతున్నాయి ఇవి. ఇంకా ఇవి కూడా ఒక రకం చెట్లేనండి. అయితే ఇది ఆకు రాలే కాలం కదా, ఆకులు ఎక్కువ లేవు. బహుశా ఇది ఫ్లవరింగ్ సీజన్లో చాలా అందంగా కనిపిస్తాయేమో. ఇంకా ఇవి ఇంకొన్ని డెకరేటివ్ ఐటమ్స్. ఇవి మెటల్ బాల్స్. ఆ మెటల్ షీట్స్తో బటర్ఫ్లైస్, లీవ్స్, ఫ్లవర్స్ మోటివ్తో లోపల హాలోగా ఉందన్నమాట. పెద్ద పెద్ద బాల్స్ కింద తయారు చేసి అలా ర్యాండమ్గా పెట్టేశారు ఆ గ్రౌండ్లో. కానీ ఆ దూరం నుంచి చూస్తే ఎంత అందంగా ఉన్నాయి తెలుసా అండి అవి. అదేదో ఒక రాక్ లాగానో ఒక సెరామిక్ లాగానో ఉంది, కానీ యాక్చువల్లీ అది మెటల్ అండి. ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ చీమండి, యాంట్. ఎంత పెద్దగా ఉందో ఈ స్ట్రక్చర్. స్టీల్ ఇది. నేను ఫీల్ అయినంత వరకు అయితే నాకు స్టీల్ అనే అనిపించింది. యాంట్ డిజైన్ అనమాట, చాలా బాగుంది. ఇది ఇంకొక మెటల్ స్ట్రక్చర్. అంటే మెటల్తో ఇంత మలచొచ్చు అని ఒక్కోసారి మనకు అర్థం కాదు, అంత బాగుంది. రస్ట్ కలర్లో ఉంది అది. మెటల్ హార్ట్ షేప్లో మెటల్. ఇంకా కింద చూసారా, మెట్ల కింద రాక్, పెద్ద పెద్ద రాక్సేనండి. వాటికి సిమెంట్ కానీ ఏమీ లేదు, రాక్స్తోనే మెట్లు. ఇంకా ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు అండి. ఈ స్పాట్ అనేది ప్రత్యేకం ఈ పార్క్కి. ఇక్కడ ఒక స్ట్రక్చర్, బహుశా వాటర్ ఫాల్స్ ఏమైనా డిజైన్ చేస్తున్నారేమో. చక్కని స్టోన్స్ అండి. అవి ఎలా ఉన్నాయంటే జెమ్స్ లాగా మెరుస్తున్నాయి. అయితే ఇది సింగిల్ చెట్టు అంట, కానీ 4 కొమ్మల కింద ఉంది. ఇది 1500 years ఓల్డ్ అంటండి. 1500 సంవత్సరాలు ఈ చెట్టు బ్రతికిందంటే మన ఫ్యామిలీస్ ఎన్ని తరాల క్రితం అనుకోవచ్చు ఇది. మనం అసలు ఈ యూనివర్స్లోనే మనం లేము, అప్పుడు ఈ చెట్టు ఉంది కదా. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇది ఇంకొక 5000 సంవత్సరాలైనా ఇది బ్రతుకుతుందంటండి. అక్కడ బోర్డు పెట్టి రాశారు వాళ్ళు. ఇక ఇదేమో వాటర్ ఫాల్స్ కింద డిజైన్ చేస్తున్నారు. ఇవి చూడండి, స్పైరల్ డిజైన్స్లో స్ప్రింగ్స్ లాగా. ఎంత అసలు ఆ ఆకులు కింద ముదురు గ్రీన్, పైన లేత గ్రీన్, పైకి వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, మల్టీ కలర్స్లో అలా స్పైరల్స్ లాగా డిజైన్ చేశారు. ఇంకా నేను నడిచి వస్తున్న పక్కన ఈ చెట్లు ఉన్నాయి కదండి, వాటికి పూలు ఉన్నాయి. మంచి సువాసన అండి వాటికి, ఎంత చక్కని సువాసన.
ఇది ఇంకొక రకం చెట్టు. ఈ చెట్టుని సింగిల్ కొమ్మనే చక్కగా స్పైరల్గా మలిచి పైన అయితే అచ్చు మన గొడుగులాగా ఉందండి. ఎంత చల్లగా ఉందోనండి ఆ నీడ, మీకు ఐడియా వస్తుంది అనుకుంటాను. పైన చూడండి అలా మష్రూమ్ లాగా, కింద గొడుగులాగా అనమాట. అసలు ఈ చెట్టు ఇలా న్యాచురల్గా ఇలా పెరుగుతుందో లేదో మనకు తెలీదు, కానీ ఇది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అండి. ఇవి చూడండి స్ప్రింగ్స్ లాగా. ఈ చెట్లని ఇలా మలచడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అండ్ ఇది చాలా టెక్నికల్గా పెంచిన గార్డెన్ అండి. ఇది ఏదో మామూలుగా ర్యాండమ్గా మొక్కలు పెట్టేసి వాటికి నీళ్ళు ఎరువులో వేసేసిన గార్డెన్ కాదు ఇది. దీన్ని చాలా స్పెసిఫిక్గా ఎక్స్పర్ట్స్ చేసిన పని ఇది, మామూలు గార్డెనర్స్ చేసిన పని కూడా కాదు. ఎందుకంటే ఒక మొక్కని అలా మలచడం మామూలు విషయం కాదు. ఇక ఇక్కడ ఇవి హార్డ్ రాక్స్ అక్కడక్కడ ఎట్లా అంటే ఒక మూన్స్ ప్లానెట్స్ లాగా అక్కడక్కడక్కడ లాన్స్ పైన పెట్టారు. వాటిని అలా ఆ షేప్కి తీసుకురావడం కూడా గ్రేటేనండి. ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, వెనకాల చూసారా రౌండ్గా బాల్స్ లాగా ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇండివిజువల్ మొక్కలు. మధ్యలో ఇది ఒక వాటర్ బాడీ, చుట్టూ బార్డర్ కింద పెద్ద పెద్ద రాక్స్ పెట్టారు. ఈ సీన్ అయితే అసలు అదిరిపోయిందండి. నాకైతే అసలు అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించలేదు. ఎంత బాగుంది చూడండి, మొత్తం ల్యాండ్స్కేపింగ్. ఇక్కడ వ్యూ మొత్తం ఈ స్పైరల్ చెట్లు, ఇంకా ఈ రౌండ్ రాక్స్ ఇవి అనమాట. ఇక ఇక్కడ ఒక మొక్కలతోనే చేసిన ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్కి అటు ఇటు హ్యూజ్ స్ట్రక్చర్స్ అండి, రాతితో చేసిన సింహం శిల్పాలు అనమాట. ఇంత పెద్ద రాళ్ళు అసలు ఎట్లా తెచ్చారో, ఆ శిల్పాలు ఎలా చెక్కారో ఇంకా వాళ్ళకే తెలుసండి. మాకైతే చాలా ఆశ్చర్యం. ఇక ఇది ఇంకొకటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో పెట్టారు. అక్కడ ఏవో కొత్త మొక్కలు రాబోతున్నాయి అనుకుంటా. చూడండి మీకు కనిపిస్తుంది కదా, మొత్తం పైప్స్ వేశారు. ఇది చూడండి బోగన్విలియా ప్లాంట్స్, మల్టీ కలర్స్ అండి. అవి ఏదో ప్లాస్టిక్ చెట్లు లాగా ఉన్నాయి, అసలు రియల్ చెట్లు అంటే వెళ్ళి టచ్ చేసే వరకు నమ్మలేము మనం, అలా ఉన్నాయి. ఇంకా ఇవి ఇంకొక స్ట్రక్చర్ చెట్లు అండి. ఇవి సేమ్గా అనిపించిన సేమ్ కాదండి, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ అంటండి. ఇది చూడండి వాటిని అలా కొమ్మల్ని ఎంత నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా, మళ్ళీ కొమ్మలు పెరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు షేప్ అయిపోకుండా వాళ్ళు టైం టు టైం వాటిని ట్రిమ్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి మీకు నిన్నగా కనిపిస్తుంది కదా షైనింగ్తో, అది యాక్చువల్లీ రాక్ బెంచ్. ఈ క్యానపీస్ కింద చల్లగా కూర్చోడానికి రాక్స్తో మొత్తం న్యాచురల్ మెటీరియల్ అండి. నేను చెప్పాను కదా, వుడ్, రాక్, మెటల్, ఈ మూడు తప్ప ఈ సిమెంట్ కానీ అలాంటి మాకు ఎక్కడా కనిపించలేదు. మొత్తం న్యాచురల్ మెటీరియల్. చెట్లనే ఫర్నిచర్ లాగా మలిచేశారు. ఇది కొంచెం ఇక్కడ ఇది చూడండి, నేను ఇందాక చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ కనిపించేది మంచి సువాసన ఉన్న పూలు ఉన్నాయి దానికి. ఇక ఇవి ఇంకొన్ని మొక్కలు, వీటిని ఇలా స్పైరల్గా చేయడం కూడా వింతే కదండి, చాలా కష్టమైన పనే, కానీ చాలా అందం. అసలు ఈ పార్క్లో ఉన్నంతసేపు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇదిగోండి 1500 సంవత్సరాల మొక్క చెట్టు. ఇక ఇక్కడ ఒక మంచి కన్వీనియంట్ పాయింట్ ఏంటో తెలుసా అండి, ఏరియా చాలా పెద్దది కదా, మనకి ఎక్కడంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి బగ్గీస్ ఉన్నాయి. ఒకవేళ మనకు దిగడం ఇష్టం లేదు, బగ్గీలో నుంచి చూసి ఎంజాయ్ చేద్దామంటే మనం బగ్గీలోనే మన టూర్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ అవి ఆగినప్పుడు కొద్దిసేపు కూర్చోవచ్చు కూడా. అది నాకు చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇక ఎక్కడంటే అక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, అంటే చెత్త అది ఏం పడేయకుండా. అండ్ ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఉందండి, మాకు ఒక ఈటరీ మాత్రం కనిపించింది, కానీ మేము అక్కడ వెళ్ళి తినలేదు. ఈ ఫుడ్ కూపాన్స్ మనకు టికెట్ కౌంటర్లోనే ఇస్తున్నారు. 200, 500, 1000. వాళ్ళు ఏంటంటే కరెన్సీ రూపంలో ఇస్తున్నారనమాట, ఆర్టిఫిషియల్ కరెన్సీ లాగా ఇస్తున్నారు. వాటిని మనం ఈటరీస్లో వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనము 500 రూపీస్ ఫుడ్ తినలేదు అనుకోండి, ఆ మిగిలిన కరెన్సీ అక్కడ మళ్ళీ బుకింగ్ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే మనకు డబ్బులు వాళ్ళు రీఫండ్ చేస్తున్నారు. లేదంటే యూపీఐ ద్వారా మనం పే చేసుకోవచ్చు. మనం కౌంటర్ దగ్గర మనము కూపాన్స్ తీసుకోకుంటే ఈటరీ దగ్గర యూపీఐ ద్వారా పే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ బగ్గీ ప్రైస్ 200 రూపీస్ అండి. టికెట్ వచ్చేసి 1200.
బగ్గీ రైడ్కి 200 రూపీస్, ఫుడ్ కూపాన్స్ 200, 500, 1000. ఫుడ్ కూపాన్స్ వచ్చి మన చాయిస్, మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఉంది. అంటే వచ్చిన విజిటర్స్కి కన్వీనియంట్గా ఇలా ఏర్పాటు చేశారు. ఫుడ్ అంటే మన ఇష్టం కదండి. బగ్గీ అయితే మస్ట్ అండి, ఎందుకంటే మొత్తం ఏరియా తిరగాలంటే చాలా పెద్ద ఏరియా కదా, మొత్తం ఏరియా తిరగాలంటే కొంచెం కష్టమే. అదొకటి. ఇంకొకటి అండి, మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్ ఎంట్రీ ప్రైస్ 1600 అట. ఇప్పుడు ఇనాగరల్ వీక్ కదా, మొన్న 28నే ఇది ఓపెన్ అయింది. అందుకని అంటే విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అనుకోండి, కొద్దిగా పాపులారిటీ పెరిగితే అందరికీ తెలుస్తుంది కదా ఇక్కడ ఇలాంటి పార్క్ ఉందండి ఉందని. లాస్యా వెళ్తూ హాయ్ చెప్పు వెళ్తుంది చూడండి, యాంకర్ లాస్యా. ఇంకా అందుకని 1600 రూపీస్ ఒరిజినల్ టికెట్ని 1200 చేశారనమాట, డిస్కౌంట్ ప్రైస్ చేశారు. అది ఓకే, ఇప్పుడు బిగినింగ్ కాబట్టి అలా రాను జనం పెరిగి ఇంకా పార్క్ ఇంకా పాపులర్ అయితే మరి ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే ఇట్లా ఉందండి. అసలు ఎట్లా అంటే మనకు ఇదేదో స్ట్రక్చర్డ్ పార్క్ కంటే న్యాచురల్గానే ఎక్కువ కనబడుతుంది. మధ్య ఇలాంటి హ్యూజ్ స్ట్రక్చర్స్ అండి, మెటల్తో చేసినవి. ఆ వెనకాల ఒక పెద్ద జిరాఫ్ కూడా ఉంది చూడండి, ఇదేమో క్యాట్. ఇలా ఇవి మొత్తం మెటల్ షీట్స్తో చేశారు. అవి రస్ట్ కలర్లో కనిపిస్తూ అక్కడక్కడ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. ఈ చెట్ల నీడన ఎంత చల్లగా ఉందోనండి, అసలు అంత బాగుంది. ఇవాళ అంటే కొద్దిగా ఎండ కూడా బాగానే ఉంది, అందువల్లనేమో చాలా అంటే ఒక ఫారెస్ట్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇది చూడండి ఎంత పెద్ద రాక్. చూడండి ఈటరీస్ ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి, అది పాప్కార్న్ అండ్ చిప్స్ కనుకుంటాను. ఇప్పుడిప్పుడు వాళ్ళు స్ట్రక్చర్స్ అన్నీ పెడుతున్నారనమాట రకరకాల ఈటరీస్కి. ఇదైతే రెస్టారెంట్ అని డ్రైవర్ చెప్పాడు, ఒక 2-3 డేస్లో స్టార్ట్ అయిపోతుంది మేడం అని చెప్పాడు అనమాట. మాకైతే ఈ పార్క్లో ఉన్నంతసేపు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మనం రెగ్యులర్గా పార్క్స్ చూస్తున్నాము, కానీ ఇదేంటంటే ప్రతి మొక్కకి ఒక హిస్టరీ ఉంది, ప్రతి చెట్టు ఒక వేరే బయట దేశం నుంచి తీసుకురావడం, అండ్ వాళ్ళు బై సముద్ర మార్గంలో తీసుకొని వచ్చారండి. లైవ్ ప్లాంట్స్ ఎంత కష్టంగా, అవి అంతంత ఒక్కొక్కటి 15 ఫీట్లు పొడవు ఉన్నాయి. వాటిని వేర్లతో సహా ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే అసలు అది సాధారణమైన విషయం కాదు. వాటిని తెచ్చి ఇక్కడ ప్లాంట్ చేయడం, మళ్ళీ వాటిని ఈ పార్క్కి తగినట్టు వాటిని మలచడము, వాటితోనే డిజైన్స్ ఫర్నిచర్ తయారు చేయడం ఎంత కష్టమైన పని కదా. 12 ఇయర్స్ పైన పట్టిందంటండి ఈ పార్క్ని ఈ షేప్కి తీసుకురావడానికి. ఈ విషయం స్వయంగా ఈ పార్క్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్దేవ్ గారు మాతో స్వయంగా చెప్పారండి. నిజంగా ఆయన ప్యాషన్కి మెచ్చుకోవాల్సిందే. ఆయన ఎంత హంబుల్గా ఈ పార్క్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలిపారండి, అది చాలా గొప్ప విషయం. ఇంకా ఇది ఇంకొక స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇది కూడా ఈటరీస్ అంటే విజిటర్స్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కొంచెం. ఇప్పుడు పైన చూడండి సాఫ్ట్ డ్రింక్స్ అవి పెట్టి ఉన్నాయన్నమాట. మేము ఇంకా పైకి వెళ్ళలేదులేండి, ఎందుకంటే అక్కడక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ మెయింటెనెన్స్ వర్క్ అవుతుందన్నమాట. ఇంకా మా టూర్ ముగిసింది, మేము మళ్ళీ రౌండ్ అబౌట్ ట్రిప్ ముగించుకొని ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ బగ్గీలోనే మేము మొత్తం పార్క్ తిరిగాము. చాలా స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. అంటే మనం ఎక్కడైనా దిగితే ఇంకో స్టాప్లో ఇంకో బగ్గీలో ఎక్కచ్చు అనమాట. చాలా ఈజీగా అవి తిరుగుతూ ఉన్నాయి బగ్గీస్, చాలా బాగుంది కన్వీనియంట్గా. ఇది రాయల్ బగ్గీ. మొత్తం పార్క్ అంతా తిరిగేసి వచ్చి ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం. ఇవి చూసారా, ఇవి చెట్లు కావు, మెటల్తో చేసిన చెట్లు, కానీ వాటి నీడ మాత్రం చెట్ల నీడలా ఉందండి, అంత బాగుంది. మొత్తం మెటల్తో చేశారు, ఇది మెటల్తో లిల్లీస్ లాగా అనమాట. చాలా బాగుంది. మాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. ఎక్స్పీరియం పార్క్కి రావడానికి రూట్ ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. చిలుకూరు బాలాజీ టెంపుల్ దాటిన తర్వాత ప్రగతి రెసార్ట్స్ వస్తుంది. ప్రగతి రెసార్ట్స్ నుంచి జస్ట్ 3+ కిలోమీటర్స్ అండి. ఇంత స్ట్రైట్ రోడ్డు మీకు అర్థమైపోతుంది, ఈజీ యాక్సెస్.
ఈ పార్క్ ఎంట్రన్స్లోనే మాకు చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిందండి. ఈ పార్క్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్దేవ్ గారు మాకు ఎంట్రన్స్లోనే కలిసి చాలా చక్కగా మాతో మాట్లాడి వెల్కమింగ్గా మాట్లాడారండి. You're from Hyderabad? అసలు ఊహించలేదు. వేరే ఛానల్స్లో నేను అనుకున్నాను నా ఛానల్లో కంపల్సరీ ఎర్లియస్ట్ పాసిబుల్ డే ఒక వీడియో పెట్టాలనేసి వీడియో కోసమే వచ్చాను ఇక్కడికి. తర్వాత ఫ్యామిలీతో వచ్చే ప్లాన్ ఉంది. తర్వాత అంటే మీ రెగ్యులర్ ఏంటి మీ యూట్యూబ్ అనేది పార్ట్ టైమా లేదా ఫుల్ టైమ్ ఉంటుంది? I started as a pastime. Later on, now I have about 9,000 subscribers. ఇక ఆయన మాట్లాడుతూ ఫస్ట్ నా ఛానల్ గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ పార్క్ గురించి మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారండి. ఏ ఏ మొక్కలు ఎన్ని కంట్రీస్ నుంచి తెప్పించారు, బై సీ అంటే సముద్ర మార్గం ద్వారా తెప్పించారంటండి రకరకాల మొక్కలు. వాటిని తెప్పించి టెక్నికల్ ఎయిడ్స్తోని చాలా రీసెర్చ్ చేసి మరి ఏ సాయిల్లో ఏ మొక్కలు ఎలా ఎదుగుతాయని రీసెర్చ్ చేసి ప్లాంట్ చేశామని ఆయన ఒకటి ఒకటి వివరించి చెప్తుంటే ఈ పార్క్ ఇలా షేప్ తీసుకోవడానికి ఆయనలో ఉన్న ప్యాషన్ ఏంటో అర్థమైందండి. ఏ పనిలో అయినా సక్సెస్ సాధించాలంటే మనిషికి ఉండాల్సింది ప్యాషన్. అండ్ ఆయన తిరిగి నా యూట్యూబ్ ఛానల్కి సజెషన్స్ ఇస్తూ ఉన్నారండి. అంత పెద్ద వ్యక్తి అలా హంబుల్గా మాట్లాడడం నాకు చాలా ఆనందం అనిపించింది, ఎంకరేజింగ్గా కూడా అనిపించింది. ఇంకొక విషయం ఆయన ఏం చెప్పారంటే రామ్దేవ్ గారు, ఇక ముందు ముందు కొన్ని ఈవెంట్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. సో దానికి మేము కొందరు యూట్యూబర్స్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము. మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం, మీరు రండి, మీవేమన్నా షోస్ ఉన్నా మీరు ఇక్కడ చూపించవచ్చు అని చెప్తుంటే అసలు చాలా ఆనందం వేసిందండి. అండ్ స్టాఫ్కి మా ఎదురుగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చారు, వీళ్ళకి చక్కగా గైడ్ చేయండి, అన్నీ చూపించండి అని. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా పాజిటివ్ నోట్తో ఈ టూర్ ప్రారంభమైందండి. ఎంట్రన్స్లోనే ఆయన కలవడము చాలా చాలా మంచి విషయము. అండ్ ఎన్ని విషయాలు చెప్పారు, అక్కడ పక్కన ఉన్న మొక్కల్ని ఆయన డిస్క్రైబ్ చేసి మరీ చెప్పారండి. కొన్ని మొక్కలు అయితే రంగులు మారుతాయి అంటండి. ఇలా కొన్ని ప్రత్యేకమైన మొక్కల గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఆయన టైం తీసుకొని మా ఛానల్ని విష్ చేశారండి, కంగ్రాచులేట్ చేసి విష్ చేశారు కూడా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మైథిలి ఒంటిల్లు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆ తర్వాత పార్క్ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేసాము. పక్కనే పార్కింగ్ ఉందన్నమాట. మేము యాక్చువల్లీ మా ఇంటి నుంచి మార్నింగ్ 7 o'clockకి బయలుదేరామండి. 9 కల్లా పార్క్కి వచ్చి యాక్చువల్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ టికెట్స్ మేమే తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఇది పార్కింగ్. ఇక ఇక్కడతో ఈ టూర్ ముగిసింది. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. ఎందుకో ఇవాళ చాలా సాటిస్ఫైడ్గా అనిపించిందండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. బాయ్.